ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అండ్ ఇంటర్నేషనల్ మౌంటైనర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చేసిన మీడియా మిత్రులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. నేను కిలిమంజారో ఎక్కినప్పుడు మీరందరూ ఇచ్చిన పోస్టింగ్ వల్లే నాకు ఇప్పుడు స్పాన్సర్స్ అనేది దొరకడం జరిగింది. మీడియా మిత్రులు మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే నేను మార్చి 2021 కిలిమంజారో క్లైమ్ చేశాను. సో నేను అది క్లైమ్ చేసినప్పుడు అక్కడ బిగ్గెస్ట్ ఇండియన్ ఫ్లాగ్ పోస్ట్ చేయడం వల్ల నాకు మొత్తం 4 వరల్డ్ రికార్డ్స్ అనేవి రావడం జరిగింది. సో నేను అదే స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు యూరోపియన్ కాంటినెంట్ హైయెస్ట్ పీక్ అయినటువంటి మౌంట్ ఎల్బ్రూస్ని క్లైమ్ చేయడానికి నేను సన్నద్ధమయ్యాను. మౌంట్ ఎల్బ్రూస్ అనేది మొత్తం సముద్ర మట్టానికి 18,510 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీన్ని మొత్తం 9 రోజులు క్లైమ్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 7వ తారీఖు క్లైమ్ చేయడం స్టార్ట్ చేసి ఆగస్ట్ 15న మౌంట్ ఎల్బ్రూస్ సమ్మిట్ మీద నేను జాతీయ పతాకాన్ని పోస్ట్ చేయడానికి నేను సన్నిద్ధం అయ్యాను. అలాగే నేను ఈ మౌంటైనరింగ్ సంబంధించి 2016 నుంచి కూడా నేను కోర్సులు అనేది చేయడం జరుగుతుంది. మీరు ఇదే విధంగా నాకు సపోర్ట్ ఇస్తే రానున్న రోజుల్లో నేను ఎవరెస్ట్ కూడా క్లైమ్ చేయాలి అని కోరుకుంటున్నాను. అలాగే ఈ మౌంట్ ఎల్బ్రూస్ నేను ఎక్కడానికి నాకు స్పాన్సర్స్ చేసిన మెయిన్గా గన్ని భాస్కర్ రావు గారు, ఎస్బీ మోటార్స్ రంగబాబు గారు, అండ్ అలాగే ఒకరి పేరు చెప్పొద్దన్నారు. వాళ్ళు ఆ వ్యక్తి అసలు నేను అడగకుండానే 1 lakh నాకు స్పాన్సర్ చేసి నేను కూడా ఎక్కడ మెన్షన్ చేయొద్దు అని చెప్పారు. ఆయనకి ఇంకా నాకు మామూలుగా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. శివ గారు, పని గారు, అలాగే ఈ సుభాష్ గారు, రుక్కు గారు కానీ, కొండ గారు, వీళ్ళందరికీ కూడా నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. అలాగే నా పేరెంట్స్కి మెయిన్గా నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాను. చిన్నప్పటి నుంచి నా కోసం వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేశారు. ఇప్పటికీ కూడా చేస్తానే ఉన్నారు ఇంకా సాక్రిఫైస్. వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇది క్లైమ్ చేసి వచ్చిన తర్వాత నేను ఎవరెస్ట్ ఎక్కడానికి అర్హత సాధిస్తాను. నెక్స్ట్ ఇయర్ నేను ఎవరెస్ట్ ఎక్కాలి ఎలాగన్నా అనే సంకల్పంతో ఉన్నాను. ఆచండ్ ఉమేష్ నా పేరు.